అందరికీ నమస్కారం అండి. సరుతోట ఛానల్‌కి స్వాగతం. ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతల పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గ్రామాల్లో సరిహద్దు, పొలిమేర, ఊరి మధ్యలో స్థాపితమైన గ్రామ దేవతలను భక్తులంతా ఘనంగా పూజిస్తారు. మొత్తం 108 మంది గ్రామ దేవతలు ఉన్నారని అంటారు. వీరికి తోడబుట్టినవాడు పోతురాజు అని భక్తులు నమ్ముతారు. జాతర సమయంలో గ్రామ దేవతలకు ప్రత్యేకంగా బోనం, వేప చెట్టును పూజించడం, ఘటం, గరగ, గాజులు, గవ్వలు, గుమ్మడికాయలు వంటి వస్తువులను సమర్పించడం వంటి సాంప్రదాయం పాటిస్తారు. ఆషాఢ మాసం మొదలైందంటేనే తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. మహిళలు తలపై బోనం పెట్టుకొని ఆలయాలకు వెళ్తారు. వాళ్ళ వెంట పోతురాజు విన్యాసాలు చేస్తూ డప్పులతో ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. పళ్ళు పలహారాలతో వీధులన్నీ జానపద పాటలతో డప్పుల శబ్దాలతో కలకలలాడతాయి. వర్షాకాలంలో వచ్చే రోగాలు, మహమ్మారుల నుంచి ఊరిని కాపాడమని, పంటలు బాగా పండాలని, ఇళ్లలో శాంతి సంతోషం ఉండాలని తల్లికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ప్రత్యేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్రతి ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఊరూరా తల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో వీధులన్నీ సందడిగా కనిపిస్తాయి.